ఈ ఫైల్లో నువ్వు తిరగాల్సిన ఊళ్ళు, కలవలసిన మనుషుల వివరాలన్నీ ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మన రామ్మోహన్ చెప్తాడు. బై ది వే, ఇతను రామ్మోహన్ అని నా దగ్గర అప్రెంటిస్ చేస్తున్నాడు. ఈయనే చందాలు. ఈ ఊళ్ళన్నీ తిరిగి కావలసిన విషయాలన్నీ సేకరించండి. మరో 2 వారాల్లో ఆఖరి వాయిదా. అలాగే. జ్ఞాపకం ఉంది. ఊళ్ళన్నీ వెళ్ళి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 10 days పైనే పట్టచ్చు సార్. 10 రోజులా? ఈ వివరాలన్నీ కేసుకి చాలా అవసరం. నువ్వు కూడా వెళ్ళక తప్పదు. కానీ ఈ 10 రోజులు మా కోకిల బంగ్లాలో ఒంటరిగా వదిలే. నీకు తెలియదు చందర్, మీ చెల్లెలు కోకిల పుట్టిన మరుక్షణం నుంచి ఒంటరి. ఈ 10 రోజులు నువ్వు లేని ఒంటరితనం ఆవిడికేమి కష్టం కలిగించదు. కానీ ఈ కేసు గాని అటో ఇటో అయిందంటే మీరు జీవితాంతం కష్టపడాలి. ఏంట్రా పని? ఆట ఆపేసావే? ఆడి ప్రయోజనం ఏమిటి? ఊళ్ళో కంటే ఇక్కడ గొప్పగా కట్టమని గొడవ చేస్తాం. ఇన్ని రోజులుగా ఒళ్ళు హోనం చేసుకుని ఆడుతున్నా ఒక్కరు వచ్చి చూడరు. ఇది కోట, పల్లకాటి దిబ్బ. రాజు, నువ్వు అరిచి గీ పెట్టినా సరే ఆ బంగ్లా ముందు మాత్రమే ఆట కట్టినా. ఎవరు చూసినా చూడకపోయినా ముందు కోట దగ్గర వేషం కట్టడం అనాదిగా వస్తున్న ఆచారం రా. గరగలెత్తినా, పీర్ల పండగైనా, ఆఖరిగా దేవుడి పల్లకి కూడా రాజాగారి బంగ్లాకి వెళ్ళిన తర్వాతే ఊళ్ళోకి వెళ్తుంది. మనం అనగా ఏ పాటిరా? డబ్బాలో రాళ్ళేసి గలగల్లాడించినట్టు గజ్జల కాళ్ళు ఊపేస్తే బయటకు వచ్చి చూసేస్తారే? రప్పించాలి. దానికి మనలో దమ్ము ఉండాలి. పోయినేడు వీరబాహుడు వేషం వేస్తే పొన్నుగర్ర బహుమానం ఇచ్చారు. చెప్పవేరా తుంటు మొహమా? ఒన్నుకర్రా? కుంటి కుక్కను కొట్టకపోతే విరిగిపోయింది, అదే కదా? నిన్ను ఏ వేషగాడైనా కళ్ళ ముందు జనం విరగబడి చూస్తే కసితో రెచ్చిపోయి తన పసేమిటో చూపిస్తాడు. అంతేకాని శ్మశానాల దగ్గర మొండిగోడ్ల మధ్య నేనాట కట్టు. అబ్బోసి పుట్టాడండి మా గొప్ప వేషగాడు. ఏంటి ఇంకా వాడినే సాగదీస్తూ కూర్చుంటావా? చెట్టు అంత మనిషిని ఇక్కడ ఉన్నాను, నన్ను అడగవే ఆట కట్టమని? ఎట్టల్లే ఉన్నావు, ఉన్నా లేనట్టే, అందుకే అడగడు. రే గాడిద మొహమా! కట్లు తెగిన గిత్తలా రంకలేస్తున్నాడుగా, వేయించి వాడి చేత వేషాలు. ఏం గురుమూర్తి మాట్లాడవే? కాయనా? అలా కాదు రాజు. అలాగే. ఏమిటిది? కాఫీయా, బియ్యం కడుగా? ఈ రోజు నుంచి అన్ని స్పెషల్ ఏర్పాట్లు చేయాలి మనకి. ఏనుగు పాతకైనా ఏంట్రో ఈ వ్యవహారం చాలా వింతగా ఉంది. ఇక నుంచి మరీ వింతగా ఉంటుంది. చూశారుగా మన వేషానికి ఊరంతా ఎలా గడగడలాడిపోయిందో. రేపటి నుంచి అన్ని వేషాలు మనమే వేస్తున్నాం. ఈ డబ్బా ఏమిటి ఇక్కడ ఉంది? నిన్నల్లా నువ్వు వేసిన కంతులకి వాయించింది అదే. రే దాకమొహమా, అతిగా వాగేవంటే ఆ డబ్బాలోనే నీ బుర్రెట్టేసి గోదాట్లో ముంచేయగలను. ఆలయంకి అని రాగం తీస్తే జనం చూస్తారనా? చూడరు. వాళ్ళంతా కొత్తదనం కోరుకుంటున్నారు మాలాంటి ప్రయోగాలు చేసే మహానటుల నుంచి. ఊరి జనం వచ్చారా? ఎవడొస్తే నాకే. అతిగా వాగేవంటే నీ డొక్క చించేస్తాను. నువ్వు కూర్చో. నాంచారి, రేపటి నుంచి మనకన్నీ స్పెషల్ వంటలు చేయాలి. కరణం గారి భార్య లాంటి కన్నె పిల్లలు కూడా కన్నార్పకుండా చూసే గ్లామర్ మన ఫేస్ లో రావాలి. ఏమంటావు? ఊరి పెద్దలు వచ్చారా అంటే? ఎవడ్రా పెద్ద? మనమే పెద్ద. రేపటి నుంచి మనమే మన్మధుడు, మనమే దుష్యంతుడు, అన్ని మనమే. మనమే శివుడు, మనమే రావుడు. ఏంటి పెద్దలు నమస్తే. ఎంతసేపు అయింది మీరు వచ్చి? చాలా సేపు అయిందిలే. నీ చిత్తకార్తి వాగుడంతా విన్నాం. నిన్ను అభినందించడానికి వచ్చాం. మన అభిమానులు.
ఎరా బేతాళుడు వేషం వేసినోడు నువ్వేనా? చిత్తం అంతా నటరాజు దయ. తమరు శాంతించండి. మీరు కొత్తగా ఈ ఊరికి వలస వచ్చిన నక్కల దొరగారు. నీ వేషం చూసి దడుచుకుని వీరి అబ్బాయికి 6 విరోచనాలు గట్టు తగిన కోతారులాగా అయిపోయినాయంట. నువ్వేంటయ్యా మెత్తగా సాగదీస్తున్నావు? అదేంటయ్యా నువ్వు నన్ను బెదరగొట్టేస్తున్నావేంటి? నేనేదో మాట్లాడుతున్నానా? ఏరా నీకు ఇలాంటి వేషం తప్ప ఇంకే వేషాలు కనపడలేదేట్రా? నువ్వు పగలంతా పచ్చిసారా తాగిన వాళ్ళు వేసిన సింధులకి ఊళ్ళో 10 మంది సెంటు కుర్రోలు జడుచుకున్నారు. 10 మంది ముసలోళ్ళకి జ్వరాలు వచ్చేసింది. ఏమయ్యా గురుమూర్తి, నిన్నటి దాకా కుర్రోడు బ్రహ్మాండంగా వేషాలు దంచేశాడు కదా, మధ్యలో ఈడేంటే సిన్లేగా? రేయ్, ఇలాంటి వేషం గాని మళ్ళీ గనక వేసావంటే మేమంతా కలిసి నేను గోదాట్లో ముంచేసి నీ చేత శవం వేషం వేయిస్తాం. అర్థమైందా? చిత్తం అంతా నటరాజు దయ. పదండి, తమరు పదండి. చూడరా, ఇది సంగతి. ఇంత చెడ్డ పేరు ఏనాడు రాలేదు మనకి. వాళ్ళు మన వేషాలకి ముచ్చట పెడితేనేరా మనకి 2 పాత బట్టలు ఇచ్చినా 4 కుంచాలు ఒడ్లు కొలిచినాను. మన తృప్తి కోసం కంటే పొట్టకుట్టి కోసం రా మనం ఆట కట్టేది. కళ అంటూ తాపత్రయపడితే ఈ రోజుల్లో ఎవరికీ కూడుండదు. రేపటితో ఎలాగూ ఈ ఊళ్ళో మన వేషాలు అయిపోతాయి. అందులోనూ రేపు తాండవం. ఏదో మొక్కుబడికి కట్టి బంగ్లా ముందు నువ్వు ఎలా కట్టినా నేనేమన్నా. ఏమంటావు? వచ్చినట్టు పొద్దుటలా ఊగిపోయేవిట్రా? అసలు తాళ్ళ వచ్చి వాళ్ళు ఆలాపలేవిట్రా? తప్పు కదూ. అయినా రాజాగారే చూసింటే ఎంత బాగుండేదో. రాణి గారు చూశారు. పని వాళ్ళని పాకి వాళ్ళని చూసి రాణి గారు అనుకుంటున్నాడు బుల్లోడు. రాజా గారితో ఎంత చనువున్న మాకే ఎప్పుడు కనపడలేదు వారు. వాడిని అలా చెప్పించినట్టు చూడగాను రే మారాణులు మనలాంటి వాళ్ళకి కనపడర్రా. వస్తావా? పొద్దుపోయి ఎక్కడికి రా? పోలవరం టూరింగ్ టాకీస్ లో ఈడు జోడు సినిమాకి. పదరా పేడు మొహం. తిన్నగా వచ్చేయండి, ఎక్కడికి వెళ్ళకుండాను. అలాగే. నిజంగా వాళ్ళెవరికి కనపడరా? మనకెప్పుడు దర్శనమేని ఆ పరమశివుడు వచ్చినా కనపడర్రా. మరి వాళ్ళే మామూలు మనుషులు కనపడితే? వాడెవడో ఆ దేవుడి కంటే గొప్పవాడై ఉండాలరా. పడుకో పొద్దుటే వెళ్ళి బహుమానాలు దండుకోవాలి. మంచి కాలం వేస్తున్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఏమయ్యా బహుమానాలుగా బయలుదేరారు? ఆనవాయితీ ప్రకారం ముందుగా రాజాగారిని దర్శనం చేసుకుందామని. ఆయన ఊళ్ళో లేరు, మేము వెళ్ళే వస్తున్నాం. పదండయా. అయితే ముందుకెళ్ళి ప్రయోజనం ఏమిటి? వెనక్కి పోదాం పదండి. మనం కాసేపు కూర్చుంటే రావచ్చేమో. బంగళాకి వెళదామంటే చిరాకుతో చిందులేసేవాడు వీడేమిటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకన్నాడు ఏమిటో. పదండి పోదాం.
ప్రతి ఏడు ఈ పాటికి వెండిపల్లెంలో డబ్బు పంచచాపు పెట్టి మర్యాదలు చేసేవారు. ఈ ఏడాది ఏమిటో ఇన్ని మార్లు ప్రదర్శనలు చేసినా మహారాజుకి మన మీద ధైర్యాలే. కోపం వచ్చి ఖడ్గంతో తల నరకనందుకు సంతోషించు. లేకపోతే రాజాగారు బయటకు వస్తే దండం పెట్టాలన్న జ్ఞానమే లేదు వీడికి. వీడే ఈసారి వెళ్ళి రాజాగారి కాళ్ళు అట్టుకుంటే గానీ క్షమించరు. ఏమంటావు రా దిష్టి బొమ్మ? గొంతు పూడుకుపోయింది. జన్మలో మొట్టమొదటిసారి నిజం చెప్పావుగా, ఇంకేం చెప్పను. తప్పు నాదేరా. నువ్వు చెప్పింది అక్షరాల నిజంరా వీరాస్వామి. రేపు నేనొక్కడినే బంగ్లాకొచ్చి గద్యం పద్యం పాడి ప్రార్థించి దర్శనం అయ్యాక బహుమానం ఇమ్మని కోరతాను. అది కాదురా, రేపు దేవీపట్నంలో శివుడు వేషం నువ్వు వేస్తేనే. ఇదిగో ఇక నువ్వు సాగదీకు. మేమిద్దరం కలిసి ఆట గడితే గోదావరి కూడా ఆవేశం వచ్చి పొంగి ఊళ్ళోకి రావాలి. వస్తది. మొన్న అలా ఆవేశంగా కట్టినందుకే ఊరి వాళ్ళంతా కర్రలతోనూ కత్తులతోనూ దిగారు. నువ్వు నోరు మీరే శకున పక్షి. రాజు, రేపటి నుంచి నువ్వు రోజు బంగ్లా దగ్గరే కాపురం పెట్టు. ఈ బహుమానాన్ని నేను ఊళ్ళోకి తీసుకెళ్తే
బాగుంటే అలా సైగలు చప్పట్లతో చెప్పడం దేనికి? బాగుంది అనొచ్చుగా. నాట్యము గానము నాకు నవజీవనం.